ఇన్కమ్ ట్యాక్సు, ఉమ్, సెంట్రల్ ట్యాక్స్ వరకు వాళ్ళ మూడో నాలుగో వాళ్ళకి వెళ్ళాయి. ఉమ్, మిగతా అన్ని రాష్ట్రాలే. ఉమ్, వాటిట్లో ఒకటి రెండు వీళ్ళు వసూలు చేసి పైకి పంపించడం అది ఉండేది, అట్లుండేది. ఉమ్, అవి మొత్తాన్ని మోడీ వచ్చాక అధికార రాజ్యం అంటాం దాన్ని. ఎందుకంటే మాకు బాగా గుర్తు, నేను షాప్లో పనిచేసేటప్పుడు ఆ, నెలకొచ్చేటప్పటికి మా షాపు వ్యాపారంలో ఒక 10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది. ఉమ్, 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అంటే మాకు మిగిలి అయ్యేటువంటిది నెలకు వచ్చేటప్పటికి 10 లక్షలు అంటే మనకి 30,000 40,000 మిగులుద్ది. ఉమ్, 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అంటే నేను పనిచేసిన షాప్ అయింది ₹1 కోటి టర్న్ ఓవర్ నడిచేది ఉమ్, నెలకి. ఉమ్, ₹1 కోటి టర్న్ ఓవర్ అన్నప్పుడు ఉంటుంది. ఉమ్, దీంట్లో లంచాల రూపంలో నెలకి కనీసం 30,000 పడేది, ఉమ్, లంచాల రూపంలో అధికారులకి. ఉమ్, ఒక్కొక్కసారి 50,000 అట్టబడేది. మళ్ళీ మధ్యలో రైడ్స్ చేసి కేసులు రాయడం సహజంగా చేస్తారు. ఉమ్, ఎందుకు అంటే వాళ్ళు లెక్క చూపెట్టుకోవడం కోసం ఒకటి ఉమ్, అది. ఉమ్, ఇక్కడ మనకి ఛాంబర్ ఆఫ్ కామర్సు, తర్వాత ఈ వ్యాపార సంఘాలు ఉంటాయి కదా, ఉమ్, వీళ్ళ ఉద్యోగం ఏంటయ్యా అంటే అధికారులు ఇట్లా రైడ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయటం. ఉమ్, వాళ్ళు 10 లక్షలు ట్యాక్స్ వేస్తుంటే అయ్యా 2 లక్షలు అయ్యా అని చెప్పి తగ్గించి పెట్టడం. ఉమ్, గిరెస్టులు ఏం చేయకండి అయ్యా, ఉమ్, ఇదే వ్యవహారం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఆ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి తరహా ఎట్లుంటుందో ఈటెట్లలో అదే నడుస్తుంది. ఉమ్, అంటే ఆ పన్నులు అనేటువంటి